నారదనాయుడు అని పట్టుకుని వేలాడుతున్నావు. ఆయన ఏమన్నా పెద్ద పెళ్లిళ్ళు బ్రోకరా? చచ్చా, మా నాన్నగారికి బాల్య స్నేహితుడురా. ఈ చుట్టుపక్కల ఆయన చాలా ఫేమస్. నాన్నగారు పోయాక మేము టౌన్ లో మకాం పెట్టాం కదా, అప్పటి నుంచి మా ఆస్తిపాస్తులన్నీ ఆయనే చూసి పెడుతున్నాడు. ఓహో. డాడీ గారు, డాడీ గారు. ఆంజనేయులు ఆంజనేయులు రా 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 రా. అరే అరే గోపి, నువ్వు కూడా వచ్చావే? రామాయలుడు రా. వింతగా ఉందే మీ రాక. ఏమిటి, పొలం పుట్ట చూసుకోవడానికి వచ్చావా, లెక్కలు గిక్కలు తెలుసుకోవడానికి వచ్చావా? మరేం లేదండి, నా భవిష్యత్తు మీ చేతిలో పెట్టడానికి వచ్చాను. అబ్బో, నా నెత్తి మీద ఏదో కొత్త బుర్ర వేసేట్టున్నావే. రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏమయ్యా ఆంజనేయులు, దుర్గ రాలేదేమిటి? నేను వచ్చాను కదా. దుర్గా మీతో ఒక మాట చెప్పమంది. ఏమిటది? ఈ గోపిగాడు కోసం పిల్లల్ని చూసి చూసి అలసిపోయింది. వీడికి మంచి పిల్లని చూసి ముడి పెట్టమంది. ఒక్క ముడేమిటయ్యా, మూడు ముళ్ళు వేయించేస్తాను. ముళ్ళు వేయించడమే కదా మన పని. అవును, ఈ అబ్బాయి ఎవరో గోపి పక్కన టోపి? పాపారావు, గోపి ఫ్రెండ్ పాపి. నమస్కారం. మీ గురించి చాలా విన్నాను. చెడుగా వెళ్ళారు కదా సార్. భలే మాట్లాడతారు సార్. మాటతోనే కదా మనం కొట్టుకొస్తున్నాం. సరే సరే, ఎండను బడి వచ్చినట్టున్నారు, చల్లగా మజ్జిగ తాగండి. ఇదిగా మజ్జిగతోనే అయిపోయింది అనుకోకండి, నాయుడింట్లో టిఫిన్ బ్రహ్మాండంగా ఉంటుంది, అది కూడా రుచుద్దురు కానీ. పుల్లట్లు. ఆంజనేయులు మారినట్టుగా లేడు. ఆంజనేయులు కదండి, ఎలా మాట్లాడు? సరే సరే, అలా పొలం చూసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్దానండి. ఎరా గోపి, నువ్వేదో 8 కండిషన్లు పెట్టావట, ఏదో ఒక్కటి చెప్పి ఉన్నా. కండిషన్ నెంబర్ 1 చదువు. నేను బిఎస్సి తెలుసు. అందుకని నాకు రాబోయే పిల్ల బిఎస్సి కంటే తక్కువ చదువు ఉండాలి. కరెక్ట్. ఓ ఎస్ఎల్సీ చదివిన పిల్లలు చూస్తే పోలే. ఎస్ఎల్సి మరీ తక్కువ కదా. అరే, నేను ఎస్ఎల్సీరా. మీరు ఆ కాలంలో ఎస్ఎల్సి. కరెక్ట్ కరెక్టే, ఆ కాలంలో ఎస్ఎల్సీ, ఈ కాలంలో ఎంఏతో సమానం. అంచేత నాకు రాబోయే పిల్ల అటు బిఎస్సి కాకూడదు, ఇటు ఎస్ఎల్సి కాకూడదు. మధ్యలో ఏ ఫస్ట్ ఇయర్ లోనూ సెకండ్ ఇయర్ లోనూ చదువు ఆపేసి ఉండాలి. కండిషన్ నెంబర్ 1కే ఎలా అయిపోతే ఎలా? ఇంకా 7 ఉన్నాయి. 7. కండిషన్ నెంబర్ 1A, ఆ చదువులో కూడా హిందీ చదువుకుని ఉండాలి. హిందీ చదువుకుని ఉండాలా? ఎందుకు? మా ఆఫీసు బ్రాంచ్లన్నీ ఢిల్లీ, బొంబాయి, కలకత్తాలో ఉన్నాయి. ఎప్పుడైనా నన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేసే ఛాన్స్ ఉంది. అందుకని ఆ వచ్చే పిల్లకి హిందీ రాకపోతే అవస్థ కదా. మరైతే నీకు హిందీ వచ్చా? నాకు రాదు. మరి నీ సంగతలా? నాకున్న పనంతా ఆఫీసులోనే కదా. ఆఫీసులో హిందీలో మాట్లాడరా? వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు కదా. మరి నీ భార్య కూడా ఇంట్లో ఇంగ్లీష్ లోనే మాట్లాడొచ్చు కదా. పరివాళ్ళతో పాలవారితో ఇంగ్లీష్ రాకపోతే అవస్థ కదా. గుడ్ పాయింట్. కండిషన్ నెంబర్ 2, బస్తీలో దొంగల భయం ఎక్కువ. ఆ బస్తీలోనే ఉందలే, ఎక్కడ పడితే అక్కడ దొంగల భయం ఉంది. కాకపోతే కొందరు నోట్లు దొంగిలిస్తే కొందరు ఓట్లు దొంగిలిస్తున్నారు అంతే. మీరు చెప్పేది రాజకీయం, నేను చెప్పేది జీవితం. బస్తీలో పట్టపగలే ఇల్లు కొల్లగొడుతున్నారు. అలా ఎవరైనా నేను లేనప్పుడు మా ఇంట్లోకి చొరబడితే వాళ్ళని ఎదిరించి పోట్లాడే ధైర్యవంతురాలై ఉండాలి. ఓకే. కండిషన్ నెంబర్ 3, నేను పాపారావు ఆకు ఒక్కలా ఉంటాం. ఆ వచ్చే పిల్ల కూడా సున్నులా కలిసిపోవాలా? నువ్వు సరే. నాకు వీడికి ఒక విచిత్రమైన ఒప్పందం ఉంది. వాడికి ముందుగా పెళ్ళైతే వాడి భార్య నాకు భోజనం చేసి పెట్టాలి, నాకు ముందుగా పెళ్ళైతే నా భార్య వాడికి భోజనం చేసి పెట్టాలి. వాడు మాంసాహారి, నేను శాకాహారిని. అంచేత నాకు కాబోయే భార్యకు మాంసం వండడం కూడా తెలియాలి. అంటే ఆకుకూరలతో పాటు మేకకూరలు తయారు చేయడం కూడా తెలిసి ఉండాలి. వెరీ గుడ్. కండిషన్ నెంబర్ 4, నాకు కాబోయే భార్య నాకు మాత్రమే అందంగా ఉండాలి, ఎదుటి వాళ్ళకి అందంగా ఉండకూడదు. కొంచెం లిటిగేషన్ గా ఉండే ఈ కండిషన్. నాయుడు గారు, 4వ కండిషన్కే లిటిగేషన్ లో పడితే ఇక 8వ కండిషన్ వింటే ఎక్కడ కడతారో తెలుసా? పిచ్చాసుపత్రికే. ఓ ఆంజనేయులు, అంటే ఆ పిల్ల నీ కంటికి మాత్రమే అందంగా కనిపించాలి, ఎదుట వాళ్ళ కంటికి అందంగా కనిపించకూడదు. అదెలా కుదురుతుందయ్యా? అదేం లేదు సార్. పెళ్లికి ముందు ఆ అమ్మాయి అందం చూసి ఇంకెవరూ ప్రేమించుండకూడదు అని అర్థం. పిచ్చివాడా? ఓ కండిషన్ పెట్టి నువ్వు కదగా. పిచ్చివాడా? ఆ పిల్లే ఇంకెవరినైనా ప్రేమించుంటే? పెళ్లికి ముందు తెలిస్తే పెళ్లి ఆఫ్ చేస్తాను, పెళ్ళి అయిన తర్వాత తెలిస్తే డైవర్స్ ఇచ్చేస్తాను. కండిషన్ నెంబర్ 5, నాకు మృదంగం వాయించడం తెలుసని మీకు తెలుసు కదా. అయితే ఆ అమ్మాయి కూడా మృదంగా వాయించడం తెలిసి ఉండాలా? కాదండి, ఆ మృదంగానికి అనుగుణంగా డాన్స్ చేయడం తెలిసి ఉండాలి. అంతేకాదు, వీడు నవ్వుతూ వాయించాడు అనుకోండి, ఆ అమ్మాయి నవ్వుతూ ఆడాలి. వీడు ఏడుస్తూ వాయించాడు అనుకోండి, ఆ అమ్మాయి ఏడుస్తూ ఆడాలి. వీడు కోపంగా వాయించాడు నువ్వు నోరు. కండిషన్ నెంబర్ 6, ఎంత కష్టం వచ్చినా తట్టుకోవాలి, కంటతడి పెట్టకూడదు. ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడు కూడా. ఎస్, ఉదాహరణకు నేను చచ్చిపోయాను అనుకో. అవేం కుదలరా నాయుడు గారు, వీడు కుయ్యకూడదన్నా కోస్తాడు. నేను చస్తే అది ఏడవకూడదు సార్. కండిషన్ నెంబర్ 7, నా రహస్యాలు ఆమెకు తెలియాలి, ఆ అమ్మాయి రహస్యాలు నాకు తెలియాలి. కానీ మా ఇద్దరు రహస్యాలు బయట వాళ్ళు ఎవరికి తెలియకూడదు. ఇది న్యాయమే. నాయుడు గారు,
రహస్యం అంటే జ్ఞాపకం వచ్చింది. దుర్గా మీతో ఒక రహస్యంగా చెప్పండి సార్. అప్పుడెప్పుడో లెటర్ రాసిందట్టుగా వాంతులు అవుతున్నట్టు ఇప్పుడు అవన్నీ వట్టట్టుమని మీతో రహస్యంగా చెప్పండి సార్. నారదా ఇటు పక్కడు ఇటు పక్క ఇటుకోడు. ఏం సార్ ఇలాంటి విషయాలు మా అందరి ముందు మాట్లాడదు సార్. నీకు ముందే చెప్పానుగా రహస్యం అని, నువ్వెందుకు వినడం? బుద్ధి లేక. కండిషన్ నెంబర్ 8. ఇది మాత్రం చాలా టైట్. పెళ్ళైన తర్వాత ఒకవేళ అమ్మాయి కంటే ముందుగా నేను చస్తే అబ్బా, మళ్ళీ ఈ తాగుకోవడం ఎందుకురా? నాడి గారు, ఇది కొత్త రకం కండిషన్. పూర్తిగా విన్నారంటే ఇక వాంతులే. నేను ముందుగా చస్తే ఆ అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. అదేమిటి? అదంతే. నా తర్వాత కూడా ఆ అమ్మాయి ఏ కష్టాలు పడకూడదు. వెరీ గుడ్ రా గోపి. నువ్వు పెట్టిన 8 కండిషన్లో నాకు చాలా బాగా నచ్చిన కండిషన్ ఇదే. విచ్చలవిడిగా ఆనందంగా తిరిగే నిన్ను సంసార సాగరంలో ముంచి తేల్చేస్తా. ముంచి తేల్చేస్తాను రా.